కర్మ సిద్ధాంతం ఏమిటో మీకు తెలుసా? కర్మ సిద్ధాంతం భగవంతుడి నిర్మాతం అన్నమాట. దీనికి ఎలాంటి సవరణలు చేయటం ఉండదు. దీనిలో ఎవరికి ఎట్టి మినహాయింపులు కూడా ఉండవు. బంధుప్రీతి, ఆశ్రిత జన పక్షపాతం, లంచాలు, సిఫార్సులు ఏవి ఉండవు. దీని ముందు అందరూ సమానులే. సాక్షాత్ శ్రీరామచంద్రుని తండ్రియే అయినప్పటికీ దశరథుడు పుత్ర వియోగంతో మరణించాడు. శ్రీకృష్ణుడి తల్లిదండ్రులే అయిన దేవకి వసుదేవులకు కారాగార వాసం తప్పలేదు. ఇటువంటి స్థిరమైన శాసనం కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం అనేది చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. నవ్విన వాళ్ళు కన్నీళ్ళు వస్తాయి, నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు. శరీరం పూర్తి ఆరోగ్యంగా, మనసు నిండా ఆనందం, ఈ 2 ఉన్న వాళ్ళే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. మనకు జీవితంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో నీవు దేన్ని ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. నీవు ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని జీవించడమే. ఇది భగవద్గీతలో చెప్పి ఉన్నది. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడ్డ చేయనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. ఎలాగో? ఎందుకంటే వారు ఆల్రెడీ చెడిపోయి ఉన్నారు కాబట్టి. కొనలలో నీటి ప్రశాంతత ఉంటుంది, కానీ అదే మనం రాయి వేస్తే అది నీటి ప్రశాంతత అనేది పోగొట్టుకొని ఉంటుంది. కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది, కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. అలాగే మన మనసులో ఆలోచనలు కూడా అలాగే పేర్కొని పోతాయి. అది నీవు ఆలోచించే ఆలోచనల మీద నీ మనసు ప్రభావం చూపుతుందన్నమాట. భగవంతుడు నీ భక్తిని చూస్తాడు, కానీ నీ శక్తిని చూడడు. నీ గుణమును చూస్తాడు, కానీ నీ కులములను చూడడు. నీ నీతిని చూస్తాడు, కానీ నీ జాతిని చూడడు. నీ చిత్తమును చూస్తాడు, కానీ నీ విత్తనము అంటే నీ ధనమును చూడడు. ఇదే భగవద్గీతలోని మొదటి విశేషం. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. ఇదేనండి ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాము. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఇదే జీవిత పరమార్థం, ఇదే జీవిత కర్మభోగం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.